నిన్న మనం ఎంఎస్ వర్డ్ యాక్టివిటీస్ వరకు చేసాం కదా. నిన్న ఎంఎస్ వర్డ్ యాక్టివిటీస్ వరకు చేసాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే రికార్డింగ్స్ గురించి చూద్దాం. అసలు వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ వీ హ్యావ్ అన్నది ఇందులో చూద్దాం. సో till now we have completed Excel automation, data table related activities, in-out parameters, in-out, screen scraping, data scraping, all these things we have discussed. Now we'll go for recording kind of thing. ఈజీగానే ఉంటుంది ఇది. ఒకసారి చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ అందుకని ఈజీ చెప్తాను, ఆ తర్వాత కొంచెం కష్టమైన దానికి వెళ్ళాలి. సో క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్. Recording. Click on create. నార్మల్ గా మనం ఇంతకు ముందు డేటా స్క్రేపింగ్, స్క్రీన్ స్క్రేపింగ్ చేసాం కదా, సేమ్ అలానే మనకి ఇది రికార్డింగ్ కూడా ఉంటుంది. అందులో మనకి బేసిక్ గా 5 టైప్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉంటాయి. అవి ఏంటన్నది చూద్దాం. చూడండి, మనకి ఓపెన్ మెయిన్ వర్క్ లో రికార్డ్ అంటే అసలు నార్మల్ గా రికార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా ఒక యాక్షన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే నా ల్యాప్టాప్ ఓపెన్ చేశాను, ఇందులో నేను సమ్ యాక్షన్స్ ఏవో చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఓపెన్ చేశాను, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను, ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇలా చేసే ప్రతి యాక్షన్ ని నేను రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి. అలా రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఆ చేసిన దాన్ని మళ్ళీ మన రోబోట్ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని ఆ యాక్షన్ మనం ఏదైతే యాక్షన్ పెర్ఫామ్ చేసామో దాన్ని మళ్ళీ అది చేసి చూపిస్తుంది మనం. అంతే సింపుల్. ఇందులో రికార్డింగ్ అంటే అంతకుమించి ఏం లేదు. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది మళ్ళీ మనకు రెప్లికా చేసి అదే చేసి చూపిస్తుంది. మనం చేసిన దాన్ని రికార్డ్ చేసుకుని. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి టాప్ ప్యానెల్లో ఇక్కడ ఉంది చూడండి, ఈ రిబన్ లో రికార్డింగ్ అని ఉంది. చూడండి, ఇక్కడ రికార్డ్ మల్టిపుల్ యాక్టివిటీస్ అట్ వన్స్ ఇన్ డెస్క్టాప్, వెబ్ ఆర్ సిట్రిక్స్ ఎన్వైరన్మెంట్. చూడండి, మనకి బేసిక్ గా ఈ కైండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి. అంటే బేసిక్ అంటే ఇట్ జనరేట్స్ a full selector for each activity and no container activity. అండ్ డెస్క్టాప్ యాక్టివిటీ అంటే డెస్క్టాప్ మీద ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్స్ అన్నిటిని మనం దాని మీద ఏదైనా యాక్షన్ పెర్ఫామ్ చేసాం అనుకోండి, ఆ పెర్ఫామ్ చేసిన యాక్షన్ అన్నిటిని మనకి రికార్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ మనకి చేసి చూపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు డీబగ్ చేసాం. నెక్స్ట్ వెబ్. సో వెబ్ పేజ్కి వెళ్ళి మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తాం, ఆ చేసిన దాన్ని రికార్డ్ చేస్తే సేమ్ ఆ వెబ్ యాక్టివిటీ అన్నది రికార్డ్ అయ్యి మనకు చూపిస్తుంది. సేమ్ అలానే ఇమేజ్ అంటే మనం ఏదన్నా ఒక శాప్ సిస్టమ్ కానీ, లేకపోతే ఏదన్నా కైండ్ ఆఫ్ ఇమేజెస్ తో కానీ, మనం ఏదైనా ఇమేజ్ లోపల ఉన్న టెక్స్ట్ తో కానీ మనం ఏదైనా రికార్డ్ చేస్తే, ఆ రికార్డ్ చేసిన దాన్ని త్రూ దిస్ ఇమేజ్ రికార్డింగ్ we can duplicate or we can say like we can replicate the same record. నేటివ్ అంటే సిట్రిక్స్ ఎన్వైరన్మెంట్ లో ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఆర్డిపి కైండ్ ఆఫ్ సిస్టమ్ తో ఏమైనా వర్క్ చేస్తుంటే
ఐ మీన్ సిట్రిక్స్ ఎన్వైరన్మెంట్ తో వర్క్ చేస్తే మనకి నేటివ్ సిట్రిక్స్ అన్నదాన్ని యూజ్ చేసుకుంటాం. అలాగే కంప్యూటర్ విజన్ అంటే ఏదైనా ఒక ఆర్డిపి సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఆ డెస్క్టాప్ కనెక్ట్ అయ్యి మనం ఏదైనా వర్క్ చేస్తూ దాన్ని రికార్డ్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ కంప్యూటర్ విజన్. సో మనకి ఇలాగా 1 2 3 4 5 6 కైండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఓకేనా? బేసికల్లీ మనకి ఏంటంటే వీ కెన్ స్పై ఎనీ ఎలిమెంట్ ఆన్ యూఏ స్క్రీన్ బై యూజింగ్ దిస్ రికార్డింగ్. అసలు ఏంటి యూఏ ఎలిమెంట్ అనేసి అంటే అనేసుకోకండి, ఏముండదు. యూఏ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్ గా ఒక ప్రాసెస్ చేసి చూపిస్తాను, అది సేమ్ మన దాంట్లో రికార్డ్ చేద్దాం, అది ఎలా వస్తుందన్నది చూద్దాం. చూడండి, ఇది నా దగ్గర ఉన్న బేసిక్ డెస్క్టాప్ అప్లికేషన్. నాకు ఇది WPF అని ఉంటుంది. ఇది ఒక నార్మల్ డెస్క్టాప్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ లో ఈమెయిల్ ఉంది. ఇందులో ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ కిందనే ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఆ కిందనే మనకి చూడండి ఇది ఒక యూఏ ఎలిమెంట్ అనమాట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్. ఇదొక ఎలిమెంట్. మనకి ఇందులో మళ్ళీ ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఇందులో ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక రేడియో బటన్ ఒకటి ఉంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకోవడానికి టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ యాక్టివిటీ ఉంది. సో క్రియేట్ ఎక్స్పెన్స్ రిపోర్ట్ అని ఉంది. ఒకసారి నార్మల్ గా మాన్యువల్ గా అయితే ఏం చేస్తాం అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఈమెయిల్ దగ్గర సమ్ ఈమెయిల్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ gmail.com, నా ఎంప్లాయిడ్ 1 2 3 4 5 సో హీ వాజ్ ఇన్ సేల్స్ ఓన్లీ. నేను ఇంక ఇదేం మార్చట్లేదు, FTE ఉంచుతున్నాను. సమ్ టెర్రీ అడామ్స్ అన్న దాన్ని పెట్టాను. క్రియేట్ ఎక్స్పెన్స్ రిపోర్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇందాకే ప్రీవియస్ పేజ్ లో ఎంటర్ చేసిన నా డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చాయి. ఎంప్లాయీ ఐడి వచ్చింది, అలాగే కాస్ట్ సెంటర్ అన్నది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాడ్ ఎక్స్పెన్స్ అని ఉంటుంది కదా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, యాడ్ ఎక్స్పెన్స్. సో నా ఎక్స్పెన్స్ టైప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎక్స్పెన్స్ అనుకోండి. సో ఇక్కడ కూడా మెడిసిన్స్ అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5,000 రూపీస్ ఖర్చు అయింది. ఓకేనా? దిస్ ఇస్ మై ఎక్స్పెన్స్. మెడికల్ ఎక్స్పెన్సెస్ లో మెడిసిన్స్ కొనుక్కున్నాను, 5,000 అయింది అనుకోండి. ఈ టైప్ ఆఫ్ డేటా నేను ఇందులో ఎంటర్ చేశాను. ఇదంతా ఎంటర్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ఎక్స్పెన్స్ రిపోర్ట్ క్రియేటెడ్ అని చెప్పి మనకు పాపప్ విండో వచ్చింది. క్లిక్ ఆన్ ఓకే. తర్వాత క్లోజ్ దిస్ అప్లికేషన్. సింపుల్. ఓకేనా? ఇప్పుడు నేను చేసిన ఈ ప్రాసెస్ మొత్తం EI పాత్ టూల్ మన స్టూడియో ఏదైతే ఉందో ఆ స్టూడియో యూజింగ్ దిస్ రికార్డింగ్ టెక్నిక్, బేసిక్ కానీ డెస్క్టాప్ కానీ రెండు సిమిలర్ గా ఒకటే. బేసిక్ గా ఏంటంటే బేసిక్ రికార్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ సెలెక్ట్ ఫుల్ సెలెక్టర్స్, బట్ వేరేస్ డెస్క్టాప్ విల్ సెలెక్ట్ ఓన్లీ పార్షియల్ సెలెక్టర్స్. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, రెండు సిమిలర్ గానే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను బేసిక్ ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. బేసిక్ మీద క్లిక్ చేస్తాను. దానికన్నా ముందు మన అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఇక్కడ నాకు బేసిక్ రికార్డింగ్ అని వచ్చి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, ఈ రికార్డ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, నాకు ఇక్కడ స్పై చేయడానికి నా కర్సర్ ఇలా చూపిస్తుంది. చూడండి, సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు టైప్ ద డిజైర్డ్ వాల్యూ అని వచ్చింది. ఇక్కడ నేను bhava@gmail.com ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్ లో someone@example.com అని ఉంది కదా. సో ఫస్ట్ ఈ ఫీల్డ్ ని ఎంప్టీ చేసేసి ఆ తర్వాత ఇది ఎంటర్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఎంప్టీ ఫీల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఓకేనా? ఎంప్టీ ఫీల్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నాకు కావాల్సిన డిజైర్డ్ వాల్యూ ఏదైతే ఉందో వాల్యూని ఎంటర్ చేసి కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే. నెక్స్ట్ స్పై ఎలిమెంట్ మళ్ళీ నాకు ఎంప్లాయీ నెంబర్ మీద చూపిస్తుంది. నేను క్లిక్ చేసిన ఎంప్లాయీ నెంబర్ మీద అక్కడ 1 2 3 4 అని. ఓకేనా? నౌ ఎంప్టీ ఫీల్డ్, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే.
ఇంక యాజ్ ఇట్ ఈస్ అలా వదిలేస్తున్నాను. తర్వాత క్రియేట్ ఎక్స్‌పెన్స్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తాను. క్రియేట్ ఎక్స్‌పెన్స్ రిపోర్ట్. ఇక్కడ చూడండి నాకు రైట్ సైడ్ ఇక్కడ మళ్ళీ నాకు క్లిక్ యాక్టివిటీ మళ్ళీ మనకి ఇక్కడ స్పై చేస్తుంటే నాకు స్పై అవుతుంది. సో యాడ్ ఎక్స్‌పెన్స్ అన్న దాని మీద క్లిక్ చేస్తాను. సో యాడ్ ఎక్స్‌పెన్స్ అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ స్పై చేస్తున్నాను. ఇక్కడ స్పై వచ్చింది చూడండి ఎక్స్‌పెన్స్ టైప్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తున్నాను. డూ యూ వాంట్ టు యూజ్ ఎన్ యాంకర్? సో ఈ యాంకర్ కైండ్ ఆఫ్ థింగ్ నేను ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను. ప్రస్తుతానికి దీన్ని డు నాట్ షో అగైన్ అని చెప్పేసి నో అని కొడతాను. చూడండి ప్రెజెంట్ ఇప్పుడు ఎక్స్‌పెన్స్ టైప్ ఏంటి అని అడుగుతుంది. సేమ్ ఎంప్టీ ఫీల్డ్ మీద క్లిక్ చేశాను. ఎక్స్‌పెన్స్ టైప్ వచ్చేసి మెడిసిన్స్. అయితే మెడికల్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టాను. ఓకేనా? మెడికల్. డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేశాను. ఎంప్టీ ఫీల్డ్ అండ్ మెడిసిన్స్. క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి ఇక్కడ మళ్ళీ స్పై చేస్తున్నాను 0 దగ్గర. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకున్నాను. ఎంప్టీ ఫీల్డ్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకేనా? ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ స్పై చేస్తుంది చూడండి ఓకే మీద. సో నేను ఓకే దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశాను. తర్వాత ఎక్స్‌పెన్స్ రిపోర్ట్ జనరేటెడ్ ఉన్న దగ్గర మళ్ళీ ఓకే దగ్గరికి వచ్చి ఓకే దగ్గర క్లిక్ చేశాను. ఓకే దగ్గర క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ దిస్ క్రాస్ మార్క్. ఓకేనా? క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇంకా రికార్డింగ్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఎస్కేప్ కొడతాను. నా కీబోర్డ్‌లో ఎస్కేప్ అన్నదాన్ని కొడితే రికార్డింగ్ అనేది ఆగిపోతుంది అన్నమాట అక్కడితో. ఓకే. ఇప్పుడు రికార్డ్ మొత్తం అయిపోయింది. ఓకేనా? రికార్డ్ అయింది. ఒకసారి మనం స్టూడియో ఓపెన్ చేద్దాం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ ఎగ్జిట్. చూడండి ఇక్కడ నాకు డిఫాల్ట్ గా నాకు ఒక సీక్వెన్స్ టైప్ లో ఒక కంటైనర్ క్రియేట్ అయింది. దానికి బేసిక్ రికార్డింగ్ కాబట్టి బేసిక్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయింది. సో నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను అసలు ఏముందో చూస్తాను. చూడండి నేను చేసిన ప్రతి యాక్టివిటీ అది తీసుకున్నాం. చూడండి మనం నార్మల్ గానే టైప్ ఇంటూ యాక్టివిటీ యూజ్ చేస్తాం. అలాగే టైప్ ఇంటూ క్లిక్, టైప్ ఇంటూ ఫైనల్ గా మళ్ళీ క్లిక్ యాక్టివిటీని యూజ్ చేసి తర్వాత క్లిక్ యాక్టివిటీని యూజ్ చేసి క్లోజ్ చేసాం. ఓకేనా? ఇదంతా ఆల్రెడీ నేను చేసిన దాన్ని అది డిఫాల్ట్ గా చేసేసుకుంది అంటే రికార్డ్ చేసుకుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ సెట్ యాజ్ స్టార్ట్ వర్డ్. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే నేను బ్యాక్గ్రౌండ్ లో అది రన్ చేయాలి. ఎందుకంటే నేను ఓపెన్ చేయడానికి నేను ఎలాంటి కైండ్ ఆఫ్ రికార్డింగ్ నేను ఇందులో చూపించలేదు కాబట్టి. ఓకేనా? సో నేను ఈ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో ఓపెన్ చేశాను. ఇందులోకి వచ్చాను. క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్. ఇందాక నేను చేసిన యాక్టివిటీ ఏది ఉందో అదే సేమ్ మళ్ళీ పెర్ఫామ్ చేస్తాను. చూడండి అక్కడ టైప్ చేస్తుంది మన రోబోట్. యాడ్ ఎక్స్పెన్స్ మీద క్లిక్ చేసింది. మెడిసిన్స్ అండ్ 50,000. ఓకే క్లోజ్. ఓకేనా? ఇది మొత్తం మన బాటే. మన ఇంతవరకు ఏదైతే రికార్డ్ చేసి దానికి పెట్టామో యాక్టివిటీస్ చెయ్యని అవన్నీ డిఫాల్ట్ గా అదే మనకి చేసేసి అవుట్పుట్ చూపించేసింది. ఓకేనా? దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బేసిక్ రికార్డింగ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కైండ్ ఆఫ్ రికార్డింగ్ ఇస్ డెస్క్టాప్ కూడా సేమ్ బేసిక్ లాగానే ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్ గా చేసి చూపించేస్తాను ఇది. సో క్లిక్ ఆన్ డెస్క్టాప్. చూడండి ఇక్కడ కూడా సేమ్ నేను ఇది కూడా డెస్క్టాప్ అప్లికేషన్ కాబట్టి నేను డెస్క్టాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ ఆన్
రికార్డ్ సేమ్ ఇందాక మనం చూసినట్టే ఉంటుంది ఎంటీ ఫీల్డ్. సో టైప్ raviteja@gmail.com. బ్రో నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? హలో వినండి, ఎవరికైనా ఉంటే నాకు ఒకసారి మైక్ ఎనేబుల్ చేసి మాట్లాడండి, ఓకేనా? సో ఇక్కడ నేను ఈమెయిల్ దగ్గర నేను raviteja@gmail.com అని ఇచ్చాను. ఎంటీ ఫీల్డ్ మీద క్లిక్ చేశాను, క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ ఎంప్లాయీ నెంబర్ మీద క్లిక్ చేశాను, నేమ్ 1 2 3 4 ఇచ్చాను. ఎంటీ ఫీల్డ్ మీద క్లిక్ చేశాను, క్లిక్ ఆన్ ఎంటర్. Now click on sales. I don't want to indicate this anchor. Now create expense report. Create expense report, add expense. Click on this add expense. Now hotel. If we click on enter, and in description, empty field, same hotel only, enter, and the amount is 2000 rupees. Empty field, click on enter. After that, click on OK. Created, click on OK. And I want to close this application. Close this application and press escape. Now save and exit. Now save and exit. చూడండి సేమ్ ఇందాక మనం చేసినట్టే. ఒక్క నిమిషం ఉండండి. చూడండి డెస్క్టాప్ అని మనకి ఒక సీక్వెన్స్ క్రియేట్ అయింది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మనం చేసిన ప్రతి దానికి అటాచ్ విండో అన్నది ఓపెన్ చేసి ఇవన్నీ మనకి అదే డిఫాల్ట్ గా క్రియేట్ చేశాను. ఓకేనా? నా క్లిక్ ఆన్ మెయిన్. ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్ డిలీట్ చేస్తాను. దీనికి సెట్ యాజ్ స్టార్ట్ నోడ్ పెడతాను, ఇది ఒకటే రన్ అవడానికి. ఓకేనా? సో let me open that application once. ఇప్పుడు చూడండి, click on debug file, run file. రెండిటికి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. బేసిక్ కి డెస్క్టాప్ కి. బేసిక్ ఈజ్ ఏ ఫుల్ సెలెక్టర్. బేసిక్ recording will select only full selector, but whereas desktop will select only partial selector అన్నమాట. చూడండి ఇప్పుడు ఎందుకు ఇది మన బాట్ ఇక్కడ వరకు వచ్చి అయిపోయింది, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, డిలే ఎందుకు తీసుకుంటుందంటే మనం ఇందాక ఇప్పుడే చెప్పాను డెస్క్టాప్ విల్ సెలెక్ట్ ఓన్లీ పార్షియల్ సెలెక్టర్స్ అని. నేను క్లిక్ చేస్తున్న యాక్టివిటీలో కాస్ట్ సెంటర్ దాని మీద క్లిక్ చేసి సేల్స్ అన్న దాని మీద క్లిక్ చేసాను డ్రాప్ డౌన్ దగ్గర. అందుకని అది అక్కడి నుంచి దానికి ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ తీసుకోవాలో తెలియట్లేదు కాబట్టి అది మనకు అలా చేసి చూపించింది. ఇక్కడ చూడండి రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ సేల్స్ దగ్గరకు వచ్చి అయిపోయింది కదా. సో ఐ జస్ట్ వాంట్ టు డిలీట్ దిస్ వన్. ఓకే, నౌ లెట్ మీ రన్ అగైన్. ఓన్లీ పార్షియల్ సెలెక్టర్సే కాబట్టి సేల్స్ అన్నదాన్ని తీసుకోలేకపోతుంది. క్లిక్ ఆన్ debug file, run file. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? ఇది మనకి ఫుల్ సెలెక్టర్ కి పార్షియల్ సెలెక్టర్ కి ఉన్న తేడా అన్నమాట. ఓకేనా? బేసిక్ అయితే ఫుల్ సెలెక్టర్ అది అన్ని సెలెక్ట్ చేస్తుంది.
But whereas desktop will select only partial selector. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే యాక్షన్ అంతా పెర్ఫార్మ్ చేసామో అదంతా డిఫాల్ట్ గా మన రోబోటే పెర్ఫార్మ్ చేసింది. ఓకే. నౌ అనదర్ కైండ్ ఆఫ్ రికార్డ్, వెబ్ రికార్డింగ్. సో వెబ్ రికార్డింగ్ కోసం నేను ఒకసారి క్రోమ్ ఓపెన్ చేస్తాను. సో క్రోమ్ లో ఎల్లో పేజెస్ స్క్రిప్ట్ ఈ వెబ్సైట్ కి వెళ్తున్నాను. ఇందులో రైట్ సైడ్ మనకి కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, కాంటాక్ట్ పేజ్ దగ్గరికి వెళ్ళాను. 1 సెకండ్. చూడండి, కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేశాను నేను. చూడండి, నాకు ఇక్కడ సబ్జెక్ట్, నేమ్, ఈమెయిల్, ఫోన్, లొకేషన్, డిస్క్రిప్షన్ ఉంది. సో మనం ఈ ఫీల్డ్స్ ని ఎంటర్ చేసి మనం ఈ ఈ ఈ పర్టికులర్ రికార్డింగ్ మనం చేద్దాం. చూడండి, నౌ క్లిక్ ఆన్ రికార్డింగ్. నార్మల్గా ఇది ఎలా యూజ్ అవుతుందంటే, చూడండి, సబ్జెక్ట్ దగ్గర హలో అని ఇచ్చాను, నేమ్ రవి, ఈమెయిల్ సంథింగ్, ఫోన్ సంథింగ్, ఫోన్ నెంబర్, లొకేషన్, డిస్క్రిప్షన్, సో సెండ్ ఈమెయిల్. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఏఐఎంఎల్ టెక్నిక్స్ కావాలన్నమాట. సో ఏఐ ఫ్యాబ్రిక్ అన్న కాన్సెప్ట్ మనకు వచ్చినప్పుడు నేను ఈ పర్టికులర్ క్యాప్చాని మన రోబోట్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలన్న, ఎలా మనం ఆటోమేట్ చేయాలన్నది చెప్తాను. ప్రస్తుతానికి నేను డైరెక్ట్ సెండ్ మెయిల్ కొట్టేస్తాను. సెండ్ మెయిల్. సో క్లిక్ ఆన్ దిస్ సెండ్ మెయిల్. సో సెండ్ మెయిల్ మీద క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా. సేమ్ ఇదే మనం ఆటోమేట్ చేసి చూద్దాం త్రూ దిస్ రికార్డింగ్, వెబ్ రికార్డింగ్. సో మనం ఏ పాస్ స్టూడియోకి వచ్చాను, రికార్డింగ్ దగ్గర వెబ్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ ఆన్ రికార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ ఎలిమెంట్ దగ్గర స్పై చేస్తాను. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఎంప్టీ ఫీల్డ్, క్లిక్ ఆన్ ఎంటర్. సేమ్ రవి, ఫస్ట్ నేమ్, ఎంటర్. ఈమెయిల్ మీద స్పై చేస్తున్నాను. క్లిక్ ఆన్ దిస్ ఈమెయిల్, click on empty field and click enter. So again, so the next step is click on phone, empty field, click on enter. So again the location, empty, click on enter. So next description, empty field. So now click on record, click on this. No,
Now click on sending. And now click on escape. So now save and exit. చూడండి సేమ్ అలానే మనకి వెబ్ కూడా ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసింది. ఆ సీక్వెన్స్ లో మనం ఏమేం చేసాం అన్నది మొత్తం ఇందులో రికార్డ్ చేసి ఉంచుకుంటాం. ఓకేనా? ఫోన్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ మనకి 2 సార్లు వచ్చింది చూడండి. ఓకే. Now I will delete this transition and I will assign it to web. Okay. మనం బ్యాక్గ్రౌండ్ లో ఇది ఓపెన్ చేసి పెట్టాలి. ఓకేనా? ఓకే. Now click on debug file, run file. చూడండి ఆ ఎలిమెంట్స్ అన్ని ఎంటర్ చేసింది, సెండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసింది, మనకు మళ్ళీ బ్యాక్ కి రెండర్ అయింది. సో బేసిక్ డెస్క్టాప్ వెబ్ వాజ్ కంప్లీట్. Now it was related to the image recording. సో ఇమేజ్ రికార్డింగ్ అంటే మన స్క్రీన్ స్క్రేపింగ్ చూడండి ఏ టైప్ ఆఫ్ మనం స్పై చేసి స్క్రేప్ చేసాం కదా, సేమ్ అలాగే ఇది కూడా ఉంటుంది. ఒకసారి ఈ ఇన్వాయిస్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ కదా. సో ఈ పర్టికులర్ ఇమేజ్ లో మనం ఏదైతే ఇమేజ్ లో ఉన్న ఈ పర్టికులర్ ఫీల్డ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఈ పర్టికులర్ ఫీల్డ్ ఇది ఒక ఇమేజ్ కదా, ఇమేజ్ లో ఏదైతే రాసిందో దాన్ని నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను ఇమేజ్ రికార్డింగ్ యూజ్ చేసి దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. చూడండి ఒకసారి క్లిక్ ఆన్ ఇమేజ్, క్లిక్ ఆన్ రికార్డింగ్ అండ్ క్లిక్ ఆన్ ఇమేజ్. చూడండి ఇక్కడ స్క్రీన్ స్క్రేపింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, స్క్రీన్ స్క్రేపింగ్ తీసుకోండి. ఓకేనా? చూడండి నాకు ఇక్కడ స్పై చేయడానికి నాకు కర్సర్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు చూడండి నేను దీని మీద ఇలా క్లిక్ చేస్తాను. ఓకేనా? డ్రాగ్ చేశాను, క్లిక్ ఆన్ డ్రాగ్ విడిచిపెట్టేసాను. ఓకేనా? కొంచెం స్లోగా ఉంది. నేను ఇది ఒకటే తీసుకున్నాను, ఇదే తీసుకోవాలని లేదు. ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ అయినా సరే మీరు తీసుకుని మీ దగ్గర నుంచి ట్రై చేయండి. ఇమేజ్ లోపల టెక్స్ట్ ఉంది అంటే ఆ టెక్స్ట్ అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? త్రూ ఓసిఆర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ స్క్రేపింగ్ మెథడ్ అని ఉంటుంది. సో స్క్రేపింగ్ మెథడ్ దగ్గర నేను ఓసిఆర్ పెట్టాను. ఓసిఆర్ పెట్టాను ఎందుకంటే ఇమేజ్ తో నేను డీల్ చేస్తాను కాబట్టి ఓసిఆర్ పెట్టాను. ఓసిఆర్ ఇంజిన్ వచ్చేసి నేను టెసరెట్ ఓసిఆర్ తీసుకుంటున్నాను, గూగుల్ ఓసిఆర్ తీసుకుంటున్నాను. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఎనీ క్యారెక్టర్. నౌ క్లిక్ ఆన్ ఫినిష్. డన్. ఓకే. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ స్క్రీన్ స్క్రేప్ చేస్తాను. చేసి ఇక్కడి నుంచి స్క్రేప్ తీసుకుంటాను ఈ పర్టికులర్. ఓకేనా? ఓకే. నౌ ఓసిఆర్, టెసరెట్ ఓసిఆర్, క్యారెక్టర్, స్కేల్ 2 అండ్ దెన్ ఫినిష్. డన్. థర్డ్ వన్ ఇంకోటి ఎక్కడైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 తీసుకుంటాను. డిస్క్రిప్షన్, షేడ్ హోస్టింగ్, లేట్ ఫీజ్ అన్నదని తీసుకుంటాను. చూడండి నేను ఇక్కడ స్క్రేప్ చేశాను డేటాని.
Now OCR and then tesseract OCR English and then click on finish. Okay, నాకు ఇంక చాలు. సో సేవ్ అండ్ ఎగ్జిట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఎగ్జిట్. చూడండి ఇమేజ్ కి నాకు మళ్ళీ ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసి ఇచ్చింది. నేను ఏవైతే అక్కడ స్క్రేప్ చేసుకున్నానో వాటిలన్నిటికీ ఇక్కడ మనకి రిప్రజెంట్ చేసి చూపించింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు టెసరాక్ట్ OCR రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర చూడండి ఇమేజ్ అని ఉంది. సో ఇన్వర్ట్ ఫాల్స్ ఓకే ఎగ్జాక్ట్ గా ఉంది. ఇంకా మనం ఇక్కడ ఇందులో మార్చాల్సింది ఏం లేదు. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ఇదంతా అయిన తర్వాత సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేసింది అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏమి ఉండదు కదా మీకు ఇప్పుడు చూపించడానికి. సో నేను ఏం చేస్తానంటే రైట్ లైన్ యాక్టివిటీ ఒకటి యాడ్ చేసుకుంటాను మీకు చూపించడానికి. అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసింది మనకి మీకు చూపించడానికి నేను రైట్ లైన్ యాక్టివిటీని నేను యూజ్ చేస్తాను. సో రైట్ లైన్ యాక్టివిటీ చూడండి ఇక్కడ టెక్స్ట్ దగ్గర నేను ఏం రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు వేరియబుల్స్ ఒకసారి చూడండి. ఇది నాకు క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్నమాట. ఓకేనా, ఇది డిఫాల్ట్ వేరియబుల్ తీసేసేయండి. సో ఈ పర్టికులర్ వేరియబుల్ జెనరిక్ వాల్యూ అంటే a.core.jneric వాల్యూ అని క్రియేట్ చేసింది. స్కోప్ వచ్చేసి ఇమేజ్ లో పెట్టి ఇది కూడా జెనరిక్ వాల్యూ, ఇది కూడా జెనరిక్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, 3 వేరియబుల్స్ క్రియేట్ చేసింది. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ గ్రాఫిక్ కదా, సో ఇది నేను తీసుకున్నాను. ఈ రైట్ లైన్ దగ్గర టెక్స్ట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నేను నాకు కావాల్సింది ఏదైతే ఉందో అది ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసింది అవుట్పుట్ కి ఆ వేరియబుల్ నేను పేస్ట్ చేశాను. సో గ్రాఫిక్ ప్లస్ ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ అంటే కింద నాకు కావాలి కాబట్టి ఎన్వైరన్మెంట్ డాట్ న్యూ లైన్ ప్లస్ సెకండ్ ఇంకొక వేరియబుల్ ఏం క్రియేట్ చేసింది మనకి. ఒకసారి ఓకే కొట్టేద్దాం, మళ్ళీ రాద్దాం దాన్ని. సెకండ్ ఇది క్రియేట్ చేసింది కదా, సో కాపీ చేసుకున్నాను. now click on this text. This is second variable u plus environment dot new line plus click on OK. Third variable, now click on this, click on text and I'm pasting the third variable plus environment dot new line. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఓకే. అంటే ఇందులో వచ్చిన అవుట్పుట్ అంటే ఇప్పుడు ఇది దీన్ని తీసుకున్న తర్వాత అవుట్పుట్ చూడండి ఈ వేరియబుల్ లో కూర్చోబెట్టింది కదా. సో అలాగే దీనికి సంబంధించిన అవుట్పుట్ కూడా మనకి ఇందులో పెట్టింది. దీనికి సంబంధించిన అవుట్పుట్ ఫస్ట్ దానికి సంబంధించిన అవుట్పుట్ నాకు ఇందులో పెట్టింది. సో ఈ 3 కలిపి నాకు డిస్ప్లే అవ్వడానికి అని చెప్పి నేను రైట్ లైన్ యాక్టివిటీని యూజ్ చేసుకుని ఈ పర్టికులర్ థింగ్ ని రాశాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ అది క్రియేట్ చేసిన వేరియబుల్ ప్లస్ ఎన్వైరన్మెంట్ డాట్ న్యూ లైన్ ప్లస్ సెకండ్ వేరియబుల్ అది క్రియేట్ చేసిన ప్లస్ ఎన్వైరన్మెంట్ డాట్ న్యూ లైన్ ప్లస్ అది క్రియేట్ చేసిన థర్డ్ వేరియబుల్ ప్లస్ ఎన్వైరన్మెంట్ డాట్ న్యూ లైన్ అంటే కింద డిస్ప్లే అవ్వడానికి. ఎన్వైరన్మెంట్ డాట్ న్యూ లైన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే అవ్వడానికి ఈ మెథడ్ ని యూజ్ చేస్తారు. ఓకేనా, .NET లో అయినా సరే ఇదే వాడతారు. నో క్లిక్ ఆన్ ఓకే. ఒకవేళ కానీ ఇప్పుడు మనం చేసిన మెథడ్ ఏదైనా ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతుంది అనుకోండి, దెన్ వీ నీడ్ టు చేంజ్ దిస్ ఓసిఆర్. మన ఈ ఓసిఆర్ ఇంజిన్ ని చేంజ్ చేసి టెసరాట్ తీసుకున్నాం కదా, టెసరాట్ కాకుండా మైక్రోసాఫ్ట్ ఓసిఆర్ లేకపోతే మోడీ ఓసిఆర్ అని రకరకాల థర్డ్ పార్టీ ఓసిఆర్స్ కూడా ఉన్నాయి. అబ్బి ఓసిఆర్ అని అలాగే ఏదో ఒక టైప్ ఆఫ్ ఓసిఆర్ తీసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది. అసలు ఫస్ట్ గూగుల్ ఓసిఆర్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు ఇంకోటి తీసుకుని ట్రై చేద్దాం. సో క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్.
సారీ. మనం ఇక్కడ ఈ ట్రాన్సిషన్‌ని మనం డిలీట్ చేసి మనం ఇమేజ్‌కి పెట్టాలని మర్చిపోయాం. ఓకే. సారీ. అందుకనే అది ఇంకోటేదో చూస్తుంది. డిలీటింగ్ దిస్. సెట్ యాస్ స్టార్ట్. నౌ క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్.